నమస్తే మిత్రమా. ఈరోజు మనం నెల్లూరు జిల్లాలోని పుణ్యక్షేత్రంలో ఒకటైనటువంటి పెంచిలకోన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం దగ్గర ఉన్నటువంటి జలపాతం ఆ కొండపై నుంచి మనకి జలపాతం పడుతుంది. ఇది పెంచిలకోన అడవి అండి. చాలా దట్టంగా బాగా పచ్చటి చెట్లతో బాగుందండి. చాలా ఆహ్లాదమైనటువంటి ప్రదేశము. ఒకసారి మీరు కూడా వచ్చి చూడండి. ఎదురుగా ఉన్నట్టు జలపాతం కాడికి మనం పోవాలండి. ఇక్కడ నుంచి మాకైతే 1.5 గంట పట్టింది దాదాపు పోయేదానికి. అయితే మొత్తం చూడండి ఎలా ఉంటాయో దారులు. మనకి రాళ్ళు, ఈ రాళ్ళపైనే నడుచుకుంటూ దాదాపు 1 అవర్ పైన జర్నీ మనం చేయాలండి. ఈ గంట ప్రయాణం ఈ రాళ్ళపై అంటే ఎట్లా ఉంటుందో చూసుకోండి. కొంతమంది చెప్పులు వేసుకొని పోవట్లేదు, మనం కూడా చెప్పులు వేసుకొని పోదాం చూశాను. నేను మాత్రం ఇక్కడి నుంచి చెప్పులు వేసుకొని పోతానండి. ఇది చెప్పులు వేసుకొని పోవడం వల్లే మంచిదని నా ఆలోచన. మీకు ఎలా సౌకర్యంగా ఉంటే అలా వేసుకోండి. చెప్పులు వేసుకొని పోవడం వల్ల రాళ్ళు పెద్ద గుచ్చుకోవు, కానీ నెలలో అక్కడక్కడ నడవాల్సి వస్తుంది కాబట్టి కొంచెం జారుతుంది భయంతో చాలామంది చెప్పులు వేసుకోవట్లేదు. అందరూ చెప్పులు వదిలేశారు, అంతేనండి, ఇంకేం లేదు. ఈ రాళ్ళపై నడుచుకుంటూ మనం ఆ జలపాతం కాడికి పోవాలి. కనపడుతుంది కదండి ఎదురుగా, అక్కడ ఉందండి జలపాతం. మనం వచ్చే నీళ్ళన్నీ అక్కడి నుంచే ఈ జలపాతం వస్తూ ఉందండి. వాళ్ళు వచ్చే జనాలు, మనం వాళ్ళకి ఎదురు వెళ్తున్నామండి. కొండ అయితే మాత్రం భలే ఉందండి, చాలా అందంగా ఉందండి. ఒక్కసారైనా అటాపు తిరిగి రావచ్చండి. అయితే మంచి ప్రదేశం, బాగుంది, ప్రశాంతంగా. నీళ్ళు చూడండి, అదండి కనపడుతుంది చూడండి. దాదాపు మేము సవగాడికి వచ్చేసాము ఈ జలపాతం దగ్గరికి. ఇప్పుడు అక్కడి నుంచి చూసాము, మాది దూరంగా కనపడుతుంది కదా, బాగుందండి కొండ అయితే మాత్రం. జలపాతం చూడండి, నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో. ఈ స్వచ్ఛమైన నీరు చూస్తుంటే ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయండి. ₹1 కాయన కానీ ఏదైనా కాయన వేసినా కానీ మనకి తేటంగా నీళ్ళు ఉండేప్పటికి ఆ నెలలో మనకి స్వచ్ఛంగా కనబడుతుందండి. ఎటువంటి మురికి మలియాన ఏం లేకుండా నీళ్ళు బాగా తేటగా, బాగా అడుగునున్నటువంటి మట్టి కూడా కనపడుతుందండి. అంత బాగుందండి. చూడండి నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో. కానీ తాగడానికి వీలు కాదు ఇవి. ఖచ్చితంగా మనం పోయేటప్పుడు ఒక బాటిల్ నీళ్ళు ఎత్తుకెళ్ళాలండి. అయితే మాత్రం ఏంటంటే మధ్యలో అట్లా కాలుతో అందరూ నడుచుకుంటూ పోతూ ఉంటారు కాబట్టి, అక్కడ స్నానాలు అట్లా చేస్తారు కాబట్టి మనకు తాగేదానికి నీరు దొరకడం కష్టం. మధ్యలో ఎక్కడ కూడా నీళ్ళు కానీ ఏమీ దొరకవు. ఖచ్చితంగా ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి, ఏదైనా తినేదాన్ని మీరు తీసుకెళ్ళండి. అంతేగాని నీళ్ళు ఉంటాయి తాగదామని అనుకున్నారంటే మాత్రం నీళ్ళు అయితే దొరకవు. మనం ఒక బాటిల్ ఎత్తుకొని పోవడం సేఫ్. ఎందుకంటే కొండ చూడండి, చెట్లు ఎంత బాగున్నాయో. దాదాపు ముక్కల భాగం వచ్చేసామండి, ఇంకా కాలు భాగం ఉంది మేము అక్కడికి వెళ్ళడానికి. ఈ ఒక్క జర్నీ కొంచెం రెస్ట్ తీసుకొని బయలుదేరుతున్నారు. మధ్యలో కొండపై నుంచి పడతా ఉన్నాయి నీళ్ళు, చిన్న తుప్పర్లు కొండపై నుంచి పడతా ఉందండి. పోయే దారిలోనే పైన పడతా ఉంటాయి. చాలా బాగుంటుందండి. చూస్తుంటే మనకి బాహుబలిలో ప్రభాస్ ఎక్కే కొండలాగా అనిపిస్తుంది. అది లాస్ట్లో నిజంగా ఇక్కడే షూట్ చేశారా అన్నంత ఫీలింగ్ వస్తుందండి. చూడండి కొండలు ఎట్లా ఉన్నాయో కనపడుతుందా. మనము వచ్చేసామండి జలపాతం కాడికి. కొండపై నుంచి నీళ్లు పడుతుంటే చూస్తుంటే ఆనందం చెప్పలేం. కుర్రోళ్ళు ఉన్నారు, అరుచుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కడ ఉన్నట్టు వాళ్ళు ఆ అరుపు కేకలు వినపడితేనే మనకి ఇంకొంచెం సంతోషంతో మనం ఇంకా తొందరగా వెళ్ళాలా అని ఆతృత పెరిగిపోద్ది. ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో. చిత్తం జలపాతం వాటర్ పోవాలి. బాహుబలిలో